అందరికీ నమస్కారం. Tsat ప్రసారం చేస్తున్న సబ్జెక్ట్ స్పెసిఫిక్ కార్యక్రమాలకు మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఇంగ్లీష్ పేపర్ 1లోని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అకార్డింగ్ టు స్ట్రక్చర్ and the second one is according to meaning. ముందుగా మనం స్ట్రక్చర్కి సంబంధించి ఎన్ని రకాల సెంటెన్సెస్ ఉన్నాయో చూద్దాం. సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఈ మూడు రకాలు బేస్డ్ ఆన్ స్ట్రక్చర్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అకార్డింగ్ టు మీనింగ్: assertive sentences, interrogative sentences, imperative sentences, exclamatory sentences. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఏమి సెంటెన్సెస్ స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటాయి లేదా అవి ఎక్స్ప్రెస్ చేసే మీనింగ్ పైన కూడా ఆధారపడి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకు ఉంటాయి. సో వీటి గురించి మనం ఇంకా డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందాం. ముందుగా based on structure. సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకోబోయే ముందు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్స్ ఎన్ని దాంట్లోని పార్ట్స్ మనం తెలుసుకుందాం. దాంట్లో రెండు పార్ట్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇంగ్లీష్ సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. లెట్ us have a look at them. Subject, predicate. For example, let us have a look at this sentence. Eagle will fly high in the air. Eagle. Eagle ఏంటి ఇక్కడ? It is a subject. Will fly high in the air. ఇది predicate. అంటే మనకు సబ్జెక్ట్ అనేది ఏంటి? సెంటెన్స్లో ఎవరైతే పని చేస్తున్నారో, అంటే మెయిన్ అక్కడ మనం తెలుగులో చెప్పుకోవాలి అని అంటే కర్త అంటాం కదా, అది ఇక్కడ సబ్జెక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ మీద బేస్ అయి డిపెండ్ అయి మిగిలిన భాగం అంతా ఉంటుంది. ఈ పార్ట్ అంతా ఈగిల్ మీద డిపెండ్ అయి ఉంది. సో దిస్ కమ్స్ అండర్ యాజ్ ప్రెడికేట్. సో ఇంగ్లీష్ సెంటెన్సెస్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. వన్ ఈజ్ సబ్జెక్ట్, ది అదర్ ఈజ్ ప్రెడికేట్. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఈగిల్. ఇక్కడ మెయిన్ మొత్తం సెంటెన్స్ ఎవరి మీద ఆధారపడి ఉంది? ఈగిల్. సో ఈగిల్ విల్ బికమ్ సబ్జెక్ట్ అండ్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఆల్ ద సెంటెన్స్ విల్ బికమ్ ప్రెడికేట్. ఓకే, సో అట్లాగే ఇంకొక ముఖ్యమైన భాగం సెంటెన్స్లో మనం తెలుసుకోవాల్సింది క్లాజ్. ఈ క్లాజ్ గురించి మనం చూద్దాం. క్లాజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్ అ సబ్జెక్ట్ అండ్ అ ప్రెడికేట్. మరి సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంది, క్లాజ్లో కూడా సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంది. రెండిటికి ఏంటి డిఫరెన్స్ అని మీరు అనుకుంటున్నారా? క్లాజ్ అనేది మొత్తం మీనింగ్ఫుల్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్గా ఉండకపోవచ్చు, కానీ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాజెస్ రెండు రకాలుగా ఉంటాయి. టైప్స్ ఆఫ్ క్లాజ్: ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్, ఇంకొకటి డిపెండెంట్ క్లాజ్. దీన్ని ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇఫ్ యూ డూ నాట్ హరీ యూ విల్ మిస్ ద ట్రైన్. ఇక్కడ రెండు క్లాజెస్ ఉన్నాయి మనకి. ఒకటి యూ విల్ మిస్ ద ట్రైన్, ఇంకొకటి ఇఫ్ యూ డూ నాట్ హరీ. సో ఇప్పుడు యూ విల్ మిస్ ద ట్రైన్ అనేది మనకు ఇండిపెండెంట్ క్లాజ్. అంటే ఇఫ్ యూ డు నాట్ హరీ అనే భాగం లేకున్నా కానీ దీని యొక్క మీనింగ్ అనేది మనకు క్లియర్గా కంప్లీట్గా ఉంది. బట్ ఇఫ్ యూ డు నాట్ హరీ అనేది ఇన్కంప్లీట్గా ఉంది మనకు. ఈ కంప్లీట్ కావాలి అని అంటే అది దేని మీద ఆధారపడుతుంది? ఈ క్లాజ్ మీద ఆధారపడుతుంది. యూ విల్ మిస్ ద ట్రైన్ అనేది ఉంటేనే ఇఫ్ యూ డూ నాట్ హరీ అనే దానికి మీనింగ్ ఉంటుంది. సో ఇప్పుడు క్లియర్గా ఉంది కదా మనకి. క్లాజ్ రెండు రకాలు, ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్, ఇంకొకటి డిపెండెంట్ క్లాజ్. ఓకే, సో ఇప్పుడు మనం
ఈ బేస్తోని we will enter the types of sentences. ముందుగా స్ట్రక్చర్ బేస్డ్ సెంటెన్సెస్కి వెళ్దాం. చూడండి, టైప్స్ ఆఫ్ క్లాజెస్ మనం తెలుసుకుందాం. ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ డిపెండెంట్ క్లాజ్. సో ఇక్కడ చూడండి, యూ విల్ మిస్ ద ట్రైన్ ఈజ్ ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ ఇఫ్ యూ డూ నాట్ హరీ ఈజ్ డిపెండెంట్ క్లాజ్. సో అర్థమైంది కదా, ఏదైతే తన కంప్లీషన్ కోసం వేరే క్లాజ్ మీద ఆధారపడి ఉంటుందో అది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. తనంతల తాను కంప్లీట్గా సెంటెన్స్లో మీనింగ్ ఇస్తుందో అది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. సో ఈ వాటి మీద ఆధారపడి ఈ బేసిక్స్తోని మనం స్ట్రక్చర్డ్ బేస్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా కొన్ని సెంటెన్సెస్ని మనం చూద్దాం. హ్యావ్ ఎ లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. రమణి painted the wall red. Sita spoke a lot about the issue. Hari sold his house to Devi. He had never suspected the strength of her feelings until that night of final crisis. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఏమేమి ఉన్నాయి? ఒక సబ్జెక్ట్. Can you see? We have one subject and also one verb, and in all these sentences there is only one action going on. Such sentences we call them as simple sentences. Now you see, there is only one subject, only one verb. A sentence which has one subject and one verb denoting only one action is called a simple sentence. ఇందాక మనం చూసినవన్నీ సింపుల్ సెంటెన్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నౌ లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ సమ్ మోర్ సెంటెన్సెస్. వెన్ ఐ వెంట్ దేర్ షీ వాస్ కుకింగ్ ఇన్ ద కిచెన్. వెన్ ఐ వాస్ కమింగ్ హోమ్ ఐ సా అ వెరీ బ్యూటిఫుల్ బర్డ్. The fact that she had won the national award motivated others. If she is at home, I shall see her. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ని అబ్జర్వ్ చేయండి అందరూ. వెన్ ఐ వెంట్ దేర్ షీ వాస్ కుకింగ్ ఇన్ ద కిచెన్. ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా, క్లాజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. చూడండి ఇక్కడ ఏముంది, షీ వాస్ కుకింగ్ ఇన్ ద కిచెన్. ఇది ఇండిపెండెంట్ క్లాజ్. మరి ఇది ఒక డిపెండెంట్ క్లాజ్. అన్ని సెంటెన్సెస్లో కూడా మనం సేమ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్లాంటి సెంటెన్సెస్ని ఏమంటారు? కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. లెట్ us హ్యావ్ సమ్ మోర్ పాయింట్స్ ఆన్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ విత్ 2 or more సింపుల్ సెంటెన్సెస్ ఆర్ క్లాజెస్. ఇందాక మనం చెప్పుకున్నదే. One clause is independent and complete. The other clauses or clause depends on the independent clause for their completion. ఒక క్లాజ్ మీద ఇంకొక వేరే క్లాజెస్ డిపెండ్ అవుతాయి. ఇందాక మనం ఒక సెంటెన్స్ చెప్పుకున్నాం కదా, లెట్ us గో బ్యాక్ వన్స్ అండ్ సీ. ఆ సెంటెన్స్ మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. ఏముంది ఇక్కడ? వెన్ ఐ వెంట్ దేర్ షీ వాస్ కుకింగ్ ఇన్ ద కిచెన్. షీ వాస్ కుకింగ్ ఇన్ ద కిచెన్ అనేది కంప్లీట్ సెన్స్, కంప్లీట్లో మీనింగ్ఫుల్గా ఉంది ఇక్కడ. బట్ వెన్ ఐ వెంట్ దేర్ అనేది షీ వాస్ కుకింగ్ ఇన్ ద కిచెన్ అనే దానిపై ఆధారపడుతుంది. ఇలా 2 డిఫరెంట్ క్లాజెస్ ఉండి ఒక క్లాజ్ వేరే క్లాజ్ మీద ఆధారపడితే దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, one clause is dependent on another clause for its completion and we have one independent clause. A complex sentence has 2 or more simple sentences or clauses in it, where one clause is independent and the other is a dependent clause. Let us have a look at some more sentences and let us find out what type of sentences are they. He worked hard yet he did not succeed. ఇక్కడ చూడండి, he worked hard ఇది కంప్లీట్ సెంటెన్స్. he did not succeed ఇది కూడా ఒక కంప్లీట్ సెన్స్ ఇస్తుంది మనకి. ఈ 2
డిఫరెంట్ సెంటెన్సెస్ మనకి ఒకే దాంట్లో ఉన్నాయి, బట్ ఈ రెండు పార్ట్స్ దేనికి అది సపరేట్ చేసి చూసినా కానీ మనకు దాంట్లో కంప్లీట్ సెన్స్ కనబడుతుంది. అది ఒక కంజంక్షన్తోని జాయిన్ అయ్యి ఉంది ఈ సెంటెన్స్. ఇలాంటి సెంటెన్సెస్ ఇంకొన్ని చూద్దాం. We must eat or we can't leave. Gopal came home, took his bath, finished his breakfast, got dressed and left for his office. చూడండి, Gopal came home, took his bath, finished his breakfast, got dressed and left for his office. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా దేనికి అది బ్రేక్ చేసి చూసినా కానీ అవి కంప్లీట్ సెన్స్ మనకు ఇస్తున్నాయి. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. కాంపౌండ్ సెంటెన్స్లోని కీ పాయింట్స్ని ఒకసారి చూద్దాం. దేర్ విల్ బీ 2 or more independent clauses in compound sentence. ఇందాక మనం చూసాం కదా, ఈచ్ clause makes complete sense. A sentence which has 2 or more independent clauses is a compound sentence. సో ఇప్పుడు మనం బేసిక్గా మనకు అర్థమైంది ఏంటి అంటే 3 రకాల సెంటెన్సెస్ స్ట్రక్చర్పై ఆధారపడి ఉన్నాయి. ఒకటి సింపుల్ సెంటెన్స్, దాంట్లో మనకి 1 సబ్జెక్ట్ ఉంటుంది, 1 వర్బ్ ఉంటుంది. రెండవది కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకి 2 క్లాజెస్ ఉంటాయి. ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఇంకొకటి డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. మూడవది కాంపౌండ్ సెంటెన్స్. ఇందులో ఒకదానికంటే ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజెస్ మనకు కనపడతాయి. సో ఈ సెంటెన్సెస్ మనకి ఇచ్చినప్పుడు ఒకదాని నుండి ఇంకొక దానికి ఎలా కన్వర్ట్ చేయాలి, దాని మీనింగ్ డిఫరెంట్ కాకుండా మనం ఒక సెంటెన్స్ కాంప్లెక్స్ ఇస్తే కాంపౌండ్లోకి ఎలా మార్చాలి, లేదా కాంపౌండ్ సెంటెన్స్ ఇస్తే దాన్ని కాంప్లెక్స్లోకి ఎలా మార్చాలి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది మనం ఒకసారి చూద్దాం, అది కూడా విత్ ఎగ్జాంపుల్స్తో. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్సెస్. సింపుల్ టు కాంప్లెక్స్. సింపుల్ నుండి కాంప్లెక్స్కి ఎలా మార్చాలి. ఎగ్జాంపుల్, హీ కన్ఫెస్డ్ హిస్ క్రైమ్. It is a very simple sentence. He confessed that he was guilty. ఇక్కడ చూడండి, ఇది కాంప్లెక్స్. ఏమిది? హీ వాజ్ గిల్టీ అనేది మనకు ఇండిపెండెంట్ క్లాజ్. హీ కన్ఫెస్డ్ దట్ అనేది దీని మీద డిపెండ్ అయ్యి ఉంది. అయితే ఇది కాంప్లెక్స్ అవుతుంది. ఎట్లా? ఒక ఇండిపెండెంట్ క్లాజ్, ఒక డిపెండెంట్ క్లాజ్. ఇది సింపుల్ సెంటెన్స్. ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక యాక్షన్ జరుగుతోంది. సో ఇలా మాత్రం మనం మీనింగ్ చేంజ్ చేయకుండా కాంప్లెక్స్లోకి మార్చామన్నమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సక్సీడెడ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. హియర్ ఆల్సో యూ ఫైండ్ 1 సింగిల్ సబ్జెక్ట్ అండ్ ఓన్లీ 1 verb is here. Let us see how we can change this to complex. She succeeded although her success was not expected. So her success was not expected అనేది ఇండిపెండెంట్ క్లాజ్ ఇక్కడ. సో షీ సక్సీడెడ్ ఆల్దో అనేది దీని మీద డిపెండ్ అయి ఉన్నది. సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ సింపుల్ పాయింట్. ఇంకా నెక్స్ట్ చూద్దాం, సింపుల్ నుండి కాంపౌండ్కి ఎలా మారుస్తారో. హీ మస్ట్ వర్క్ వెరీ హార్డ్ టు గెట్ ద ఫస్ట్ క్లాస్. Let us see how it is changed to compound sentence. He must work very hard or he will not get the first class. చూడండి, కాంపౌండ్ అంటే మనం ఏమనుకున్నాం, 2, 1 లేదా మోర్ దెన్ 1 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి అనుకున్నాం కదా. సో మోర్ దెన్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఇక్కడ మనకు ఉన్నాయి. హీ మస్ట్ వర్క్ వెరీ హార్డ్, ఇది కంప్లీట్గా సెన్స్ ఇస్తున్న ఒక క్లాజ్. హీ విల్ నాట్ గెట్ ద ఫస్ట్ క్లాస్ అనేది కూడా కంప్లీట్ సెన్స్ ఉన్న ఇంకో క్లాజ్. సో ఈ రెండింటిని మనం కంబైన్ చేస్తున్నాం విత్ ద కంజంక్షన్ ఆర్. సో దిస్ హ్యాస్ బికమ్ అ కాంపౌండ్ సెంటెన్స్. లెట్ us have a look at the other example. Owing to his weakness, he took bed rest. He was weak, so he took bed rest. Now let us see another type of transformation.
ఇప్పుడు చూడండి, కాంప్లెక్స్ నుండి మనం కాంపౌండ్కి మార్చే ప్రయత్నం చేద్దాం. కాంప్లెక్స్ అంటే మీరు మళ్ళీ దీన్ని రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. కాంప్లెక్స్లో ఏముంటుంది? ఒక డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. కాంపౌండ్లో మోర్ దెన్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. సో దాన్ని మనం ఎట్లా మారుస్తాం అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్ us have a look at the examples. I have found the book that I had lost. How it is changed to compound? See, I had lost a book, but I have found it. చూడండి ఇక్కడ, I have found the book that I had lost. I have found the book అనేది ఒక ఇండిపెండెంట్ క్లాజ్, దట్ ఐ హ్యాడ్ లాస్ట్ అనేది డిపెండెంట్ క్లాజ్. ఇది 2 ఇండిపెండెంట్ క్లాజ్లలోకి ఎలా మార్చాం? I had lost a book, but I have found it. I had lost a book అనేది కూడా మనకి కంప్లీట్ సెన్స్ ఉన్న క్లాజ్. అలాగే I have found it అనేది కూడా కంప్లీట్ సెన్స్ ఉన్న క్లాజ్. మనం దీన్ని ఒక కంజంక్షన్ బట్తోని జాయిన్ చేసాం. సో ఇలా మీరు చేయాలన్నమాట. లెట్ us have another example. We can prove that the earth is round. How it is changed to compound? The earth is round and we can prove it. Now let us see another type of transformation. ఇప్పుడు మనం కాంప్లెక్స్ టు సింపుల్ ఎలా మారుస్తామో చూద్దాం. Let us have a look at the example. We believe that he is innocent. This is a complex sentence. Let us convert that into a simple sentence. We believe in his innocence. ఇక్కడ చూడండి, సింపుల్ అంటే మనం ఏమనుకున్నాం? 1 సబ్జెక్ట్ అండ్ 1 వర్బ్. సో సింపుల్గా మారిపోయింది కదా. దెన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. We hope that better days will come. This is a complex sentence. Let us convert it into simple now. We hope for better days to come. Let us have how we change compound sentence to simple sentence. Example, they were poor and often suffered great hardship. Let us see how this sentence is changed to simple. Being poor, they often suffered great hardship. This is the simple sentence. Now let us see another transformation, compound to complex. Example, he received your telegram and set off at once. This is a compound sentence. Now let us convert this sentence to complex. As soon as he received your telegram, he set off. ఇప్పుడు తెలుసుకున్నారు కదా మనం ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాం అనేది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చూద్దాం మనం. హౌ వీ కెన్ కన్వర్ట్ ఫ్రమ్ కాంపౌండ్ టు కాంప్లెక్స్. లెట్ us have another example here. He was going along this road and met his friend. This is a compound sentence. Now let us convert this sentence into complex. While he was going along this road, he met his friend. Now let us have a look at some of the sample questions. A moment which is lost forever. This is a sentence. Now the simple form of this sentence is, what could be the simple form of this sentence? మీరు కూడా ప్రయత్నించండి. Yes, a lost moment is lost forever. This is the simple form of the sentence given. Let us have another example. He was ill, so he did not come. What are they asking us to do? They are asking us to find the simple form of this sentence. Let us have a look at the options. Now these are the options. Now what could be the options? Yes, all the above are correct. Let us have a look at the example. Jesudas is one of the best singers in India.
What are they asking us to do? The compound form of this sentence is, let us have a look at the options. And what is the correct option here? Yes, there are few best singers in India and Jesudas is one of them. Let us have another example. For the first time in his life, he wished me good morning. Now, what are we supposed to do? The complex form of this sentence we have to find out. ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఈ ఆప్షన్స్ లోంచి మనకు కరెక్ట్ ఆప్షన్ ఏది? ఇట్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ దట్ హీ విష్డ్ మీ గుడ్ మార్నింగ్. Eat healthy or else you will fall sick. The complex form of this sentence, let us find out. Yes, if you eat healthy, you will not fall sick. Let us have a look at the sentences based on their meaning. There are 4 types of sentences based on their purpose: assertive or declarative sentences, interrogative sentences, imperative sentences, exclamatory sentences. Now, let us know more about assertive sentence. A sentence that states, declares or asserts is called a declarative or an assertive sentence. Example, Thomas Alva Edison invented electric bulb. The school remains closed for a week. Now, assertive sentences always end up in a full stop. Let us have a look at the imperative sentence. A sentence that expresses a command, a desire, a request or a wish is called an imperative sentence. Example, stop making noise, stand in attention, please close the window. Imperative sentences drop the subject and end in full stop. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా సబ్జెక్ట్ లేదు మనకి. రిక్వెస్ట్, కమాండ్స్ ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్సెస్ కిందకి వస్తాయి. లెట్ us have a look at the next type of sentence according to the meaning. Exclamatory sentence. A sentence that expresses a strange or sudden feeling is called an exclamatory sentence. Example, how beautiful the clouds are, what a painter he is, how delicious the food is. Now, what is the point we have to note here? Exclamatory sentences always end in exclamation mark. Interrogative sentence. Interrogation antene telustundi kada avi questions ani. A sentence that asks a question is called an interrogative sentence. Look at the examples. What is your name? Where is the office room? How are you? Interrogative sentences always end in a question mark. Now, let us have a look at the sample questions. Cows feed on grass. What type of sentence is this? Let us see. This is an assertive sentence. Now, let us have another example. What a tragedy. Identify the type of sentence. What type of sentence this could be? Manam em anukunnam cheppandi. Exclamation mark unte adi exclamatory sentence, sudden expression. So, this is an exclamatory sentence. Let us have a look at another example. Please park the car in the parking lot. Identify this sentence. What type of sentence this could be? It is an imperative sentence. Em chestunam, request chestunam manam. Please park the car in the parking lot. So, this is a request. It comes under imperative. Then, let us have one more question. How many planets are there in our solar system? What is it? చూడండి, ఈ సెంటెన్స్ ఎండ్ దేంతో అవుతోంది? క్వశ్చన్ మార్క్తో. సో మనం ఏమని అనుకున్నాం ఇందాకనే, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యే సెంటెన్స్ ఏది? ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఎగ్జాక్ట్లీ. నౌ ఇంకొంచెం దీన్ని డీప్గా స్టడీ చేద్దాం. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనం అనుకున్నది ఏంటి అని క్వశ్చన్స్ వచ్చాయి. క్వశ్చన్స్లో ఏమేమి ఉన్నాయి చూడండి. దట్ ఎండ్ విత్ ఎ క్వశ్చన్ మార్క్, బిగిన్ విత్ ఎ క్వశ్చన్ వర్డ్, లేదంటే మోడల్ వర్బ్స్తో కూడా అవి బిగిన్ అవ్వచ్చు.
మరి స్టేట్మెంట్స్కి సంబంధించి ఏం చూసాం? దే ఎండ్ విత్ ద ఫుల్ స్టాప్. మరి ఇక్కడ ఒక స్టేట్మెంట్ని మనం ఒకే ఒక చిన్న ట్యాగ్ తగిలించి దాన్ని క్వశ్చన్ లాగా మార్చేదానికి అవకాశం ఉంది. ఆ ట్యాగ్ని మనం క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. అంటే ఒక నార్మల్ అసర్టివ్ సెంటెన్స్ని ఒక ట్యాగ్ తగిలించి దాన్ని క్వశ్చన్ లాగా మార్చేయగలుగుతాం. అట్లాంటి వాటిని క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. లెట్ us have a look at the question tags. Question tags, they are mostly used in spoken language and used after a statement for confirmation. అది నిజానికి క్వశ్చన్ కాదు, మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నట్టు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ లేజీ వాజంట్ హీ. చూడండి ఇక్కడ మనకేముంది? ఒక సెంటెన్స్, హీ వాజ్ లేజీ, అసర్టివ్ సెంటెన్స్. ఇక్కడ వరకు మనం ఈ చిన్న ట్యాగ్ తగిలించి దాన్ని క్వశ్చన్లోకి మార్చేసాం. ఏంటది? వాజంట్ హీ, అవును కదా, అతను లేజీ కదా అని మనం కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. సో ఇలాంటి వాటిని ఏమంటాం? క్వశ్చన్ ట్యాగ్స్. లెట్ us have a look at some more examples. They are playing, aren't they? We should follow traffic rules, shouldn't we? చూడండి క్వశ్చన్ ట్యాగ్ ఎగ్జాంపుల్స్. షీ వాజ్ నాట్ సింగింగ్, వాజ్ షీ? రీమా హ్యాస్ నాట్ ప్లేడ్ వెల్, హ్యాస్ షీ? ఐ am not late, am I? He was lazy, wasn't he? Now there are certain rules to write these question tags. Let us have a very quick look at the rules. చాలా బేసిక్ రూల్స్ ఇవి, చాలా ఈజీ రూల్స్. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం క్వశ్చన్ ట్యాగ్స్ని చాలా ఈజీగా రాసేయచ్చు. లెట్ us have a look at the rules. There should be a helping verb and a subject. Example, Lata was driving, wasn't she? End with a question mark. చూడండి మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా, హీ ఈజ్ క్లెవర్, isn't he? ఏదైనా క్వశ్చన్ ట్యాగ్ దేంతో ఎండ్ కావాలి? క్వశ్చన్ మార్క్తో. Let us have another rule here. Suitable pronoun for the noun in the statement. అక్కడ ఏం నౌన్ ఉందో దానికి తగిన ఒక ప్రనౌన్ని మనం తీసుకోవాలి. రాజు అంటే ఇక్కడ ప్రనౌన్ ఏమొస్తుంది? హీ. అట్లాంటి కరెక్ట్ ప్రనౌన్ మనం తీసుకోవాలి. రాజు హ్యాస్ కమ్, హ్యాజంట్ హీ? ఇలాగా. Let us have another rule. The boys are fighting. Boys ఏంటి ప్రనౌన్? ప్రాపర్ ప్రనౌన్ దే. సో లెట్ us have a look at one more example. రేఖా ఈజ్ వాకింగ్, isn't she? రేఖాకి ఏమొస్తుంది? షీ. చూడండి రాజు హీ, రేఖా షీ, ద బాయ్స్ వర్. ఓకే, సో ఇంకొక రూల్ చూద్దాం. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ అఫర్మేటివ్ దెన్ ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి నెగటివ్. అంటే స్టేట్మెంట్లో మనకు అఫర్మేషన్ ఉంది అంటే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రావాలి, నెగటివ్ రావాలి. సుమా హ్యాస్ కట్ ద వెజిటబుల్స్, హ్యాజంట్ షీ? ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ నెగటివ్ ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి పాజిటివ్. ఒకవేళ స్టేట్మెంట్లో మనకు నెగేషన్ ఉందనుకుందాం, అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. అంటే అప్పుడు దాంట్లో ఈ నాట్ రాకూడదు అనమాట. లెట్ us have an example here. సుధా డిడ్ నాట్ రైట్, డిడ్ షీ? ఇక్కడ చూడండి సెంటెన్స్లోనే నాట్ వస్తుంది, అప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో రాకూడదు. ఇక్కడ సెంటెన్స్లో నాట్ లేదు, అప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట. ఈ రెండు రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాట్ షుడ్ బి ఇన్ కాంట్రాక్టెడ్ ఫామ్. మనం నాట్ నాట్ అంటున్నాం కదా, అది ఫుల్గా రాయకూడదు, ఇట్లా కాంట్రాక్టెడ్ ఫామ్లో రాయాలి. ఎగ్జాంపుల్లో కనపడుతుంది కదా మీకు, అలాగా. వెన్ ద స్టేట్మెంట్ ఈజ్ అ రిక్వెస్ట్ ద క్వశ్చన్ ట్యాగ్ విల్ బీ ఓన్లీ విల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రిక్వెస్ట్ ఉందనుకోండి, ప్లీజ్ కమ్ విత్ మీ, విల్ యూ? అంతే. అక్కడిక్కడ నెగేషన్ ఉన్నా లేకున్నా ఏమున్నా కానీ ఇక్కడ మనం విల్ యూ అనే వాడాలి. రిక్వెస్ట్ అనేది మోస్ట్లీ అఫర్మేషన్లోనే ఉంటుంది కదా. ప్లీజ్ కమ్ విత్ మీ. వెన్ ద స్టేట్మెంట్ ఈజ్ అ రిక్వెస్ట్ క్వశ్చన్ ట్యాగ్ విల్ బీ ఓన్లీ విల్ యూ. ఇక్కడ చూడండి ఒక రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ కమ్ విత్ మీ, అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? విల్ యూ. కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ని చూద్దాం మనం చాలా తొందరగా, క్విక్గా.
ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ని మనం వీటికి చూస్ చేయాలి. షీ ఈజ్ వెరీ లేట్ టు స్కూల్ టుడే. దీంట్లో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ isn't she. దెన్ ఇంకొక సెంటెన్స్ చూడండి, అనిత డస్ నాట్ సింగ్. దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? డస్ షీ. ఇందాకనే అనుకున్నాం కదా, నాట్ వచ్చినప్పుడు ఇక్కడ రాకూడదు. లెట్ us హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్, ద డాగ్ వాజ్ బార్కింగ్. ఇక్కడ చూడండి, దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? వాజంట్ ఇట్. లెట్ us హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ వెయిట్. ప్లీజ్ వెయిట్ అనేది ఏంటి చెప్పండి? ఎస్, ఇట్ ఈజ్ అ రిక్వెస్ట్. రిక్వెస్ట్ తర్వాత మనం ఏం అనుకున్నాం? దేనికైనా రిక్వెస్ట్ ఉన్నప్పుడు అది విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. ఈరోజు ఎపిసోడ్లో మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, బేస్డ్ ఆన్ మీనింగ్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, ఈ మూడింటి గురించి తెలుసుకున్నాం. ఈ మూడింటిని ఇక్కడ చూసి మీరు ఇంకొంచెం ఎలాబరేట్గా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా సక్సెస్ మీదే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.